సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో కూడా ఉదయం నుంచి కుండపోతగా అయితే వర్షం కురుస్తున్న పరిస్థితి. అసలు ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉండబోతుందో మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి సువర్ణ మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది? ఈ యొక్క రెయిన్స్ అనేవి మరి 3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు 17th 18th కూడాను ఈ యొక్క రెయిన్స్ అనేవి కొనసాగుతాయి. 19th కొద్దిగా ఉంటుంది. తర్వాత 20th నుంచి కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. అండ్ ఎండ్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఆ వైజాగ్ అండ్ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఒక సర్క్యులేషన్ అనేది ఉంది. అలాగే మనకి ఈ ప్రాంతంలో కూడాను ఒక సర్క్యులేషన్ ఉండడం వలన, అలాగే హిందూ మహాసముద్రంలో కూడాను ఒక సర్క్యులేషన్ ఉంది. సో ఈ మూడిటి ప్రభావంతో మనకి ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉండడం వలన నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా క్లౌడీ వెదర్ ఉండి తేలికపాటి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ఇది 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షం ఉంటుంది. మిగతా ప్రాంతం అంతా కూడా క్లౌడీ వెదర్ ఉండి తేలికపాటి వర్షాలు అనేవి ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ తమిళనాడు అంతా కూడాను గుడ్ రెయిన్స్ అనేవి రికార్డ్ అవుతున్నాయి. మనకి ఇక్కడ సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు, తిరుపతి ఈ ప్రాంతం అంతా కూడాను, అలాగే రాయలసీమలో ఉన్నటువంటి చాలా ప్రాంతం అంతా కూడాను క్లౌడీ వెదర్ అనేది ఉంది. సో అందువల్ల ఈరోజు టెంపరేచర్స్ అనేవి కూడా తగ్గే అవకాశం ఉంది. మార్నింగ్ నుంచి కూడా క్లౌడీ వెదర్ ఉండడం వల్ల మరి ఎక్కువ టెంపరేచర్ అయితే ఈరోజు రాదు. సో ఇది పరిస్థితి అండి. విశాఖలో చూసుకుంటే మొన్నటి వరకు ఎండలు దంచేసాయి, అలాగే నిన్న కూడా మళ్ళీ ఎండ కాసింది, వర్షాలు పడుతున్నాయి. అసలు ఏంటి మార్పులు సడన్గా ఎండాకాలంలో? ముందు నుంచి చెప్తున్నది, ఎప్పుడైతే పొడి వాతావరణం ఉండి మన దగ్గర ఎటువంటి సర్క్యులేషన్స్ ఇవేమీ లేనప్పుడు మనకి పొడి వాతావరణం అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మీదే ఇక ఉపరితల ఆవర్తనం అనేది, తర్వాత ఇక్కడ కర్ణాటక దగ్గర కూడా ఉపరితల ఆవర్తనము. సో దాంతో ఏంటంటే విండ్స్ అనేవి మారినవి. మొన్నటిదాకా ల్యాండ్ మీద నుంచి వచ్చేవి, ఇప్పుడైతే సముద్రం మీద నుంచి గాలులు రావడము, తర్వాత ఇక్కడ మాయిశ్చర్ అక్యుములేషన్ అవ్వడము. సో ఇదంతా జరగడం వలన మనకి ఈ యొక్క వెదర్ అనేది ఉంది. ఇది మరి 3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో పూర్తిగా సముద్రం ఏ విధంగా ఉండబోతుంది? సముద్రం అయితే నార్మల్గానే ఉంది. ఇక్కడ విండ్స్ అనేవి పెద్దగా లేవు, అంటే చిన్నది, చాలా సర్ఫేస్ మీదే ఉంది. హైట్ వరకు ఉన్నట్లయితేనే ఈ యొక్క చాలా చేంజెస్ వస్తాయి. బట్ ఇది ఒక 2-3 డేస్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఎఫెక్ట్ ఉంటుందంట పక్క రాష్ట్రాలకు? పక్క రాష్ట్రాలు అంటే మనం ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా ప్రాంతం అంతా కూడాను క్లౌడీ వెదర్ అనేది ఉంది. ఈవెన్ ఈ ప్రాంతంలో కూడా మనకి క్లౌడీ వెదర్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద ఈ ప్రాంతం అంతా కూడాను క్లౌడీ వెదర్ ఉంది. మనకి మాత్రం కొంచెం రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ అంటే తేలికపాటి వర్షాలే కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షం ఉంటుంది. ఇది ఎన్ని రోజుల పాటు కొనసాగి ఉంది వర్షాలు? అప్ టు 18th వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. 19th నుంచి కొంచెం తగ్గుతుంది. 20th నుంచి మళ్ళీ ఎండలు పెరిగే అవకాశం ఉంది. అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంకి ఏ విధంగా ఎఫెక్ట్? అంటే క్లౌడీ వెదర్ ఉంటుంది, తేలికపాటి వర్షాలు ఉంటాయి మాత్రమే, అంతే. వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. పూర్తిగా అయితే రానున్న 3 రోజుల పాటు ఈ వాతావరణం అయితే మారనుందని, అలాగే విస్తారంగా వర్షాలు కూడా కురుస్తాయని, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పూర్తిగా ఈ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఋతుపవనాలు కూడా కాస్త ముందుగానే తెలుగు రాష్ట్రాలకు వస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్ళీ దంచి కొడుతున్నాయి. ఆవర్తనం ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. హైదరాబాద్లో వర్షం కురుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల వర్షం కురుస్తోంది. రాబోయే 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ఇప్పటికే మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వాటితో పాటు వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయి నైరుతి రుతుపవనాలు. ఎందుకంటే అక్కడ ఎటువంటి ఇంపాక్ట్ లేదు. ఇటు అరేబియా మహాసముద్రానికి సంబంధించి కూడా ఇక్కడ కూడా ఇష్యూస్ లేవు అంటే ఇటు వాయుగుండం కావచ్చు, లేకపోతే అల్పపీడనాలు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేని సినారియో మనకు కనిపిస్తోంది. ఆ నేపథ్యంలో నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని 1వ తారీఖుని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆవర్తన ప్రభావంతో వానలు కురుస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్లోని వాతావరణం మారిపోయింది, మేఘావృతమై ఉంది. మరి కాసేపట్లో వర్షం దంచుకొట్టే అవకాశం ఇటు హైదరాబాద్ కూడా కనిపిస్తుందని చెప్పుకోవాలి. అయితే బహుశా గతంలో అంటే గత వారం కావచ్చు, ఆ ముందులో కావచ్చు, ఆ స్థాయిలో వర్షం కురవకపోవచ్చు, కానీ ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని మనకి క్లియర్గా అర్థమవుతోంది. మరి కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు సంబంధించి వర్షం కురిసే అవకాశం ఉందని మనకు అందుతున్న సమాచారం. విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికీ వర్షాలకు సంబంధించి అంటే మధ్యాహ్నం కావడంతో, ఎందుకంటే కొద్ది రోజులుగా 2-3 రోజులుగా చూసుకుంటే కాస్త మనకి ఎండ వాతావరణం ఉంది, ఆ ఒక్కబోత వాతావరణం మళ్ళీ మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిరుజల్లులతో కాస్త మళ్ళీ ఉపశమనం పొందుతున్నారు నగరవాసులు. హైదరాబాద్లో కూడా అటువంటి సినారియో మనకు కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వానలు మళ్ళీ ప్రారంభమయ్యాయి.